మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎన్నికల్లో నిలబెట్టి నా మీద నమ్మకంతో నాకు సీటు ఇచ్చి ఈ గెలుపుకు కారణమైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా నాకు ఓటు వేసి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తాను అని ఎంపీ బాలశౌరి అన్నారు. నాకు తెలిసి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను. ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా నాకు బీ ఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం సాధించాం. మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. మరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్మించడం అయితేనేవ్వండి, మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ఏంటండి, అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో అయితేనేవ్వండి, పోర్టుని త్వరితగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్గా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి 3 రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా. దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను. అది నేను ఇంతకుముందు ట్రై చేద్దాం. ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పడినట్టు. సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు నాకేదో 2,20,000 మెజార్టీ, అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఇది 50,000 మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం. ప్రజలు తరిమి కొట్టారు ఇంత మెజారిటీ. దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనేవ్వండి, మిగిలిన పెద్దలందరూ అయితేనేవ్వండి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.